ముందుగా ఒక బ్రేకింగ్ చూద్దాం. మైలవరం నియోజకవర్గంలో ప్రకృతి ఒక్కసారిగా ప్రకోపించింది. సుమారు 100 కిలోమీటర్లకు పైగా ఈదురుగాలు వీయడంతో భారీ చెట్లు కుప్పకూలిపోయాయి. ప్రధానంగా మైలవరం మండలంలోని పొందుగల, పుల్లూరు, చంద్రగూడెం తదితర గ్రామాల్లో చెట్లు విరిగిపట్టడంతో జనజీవనం కూడా పూర్తిగా స్తంభించిపోయింది. ఇళ్లపై ఉన్న రేకులు గాల్లో కొట్టుకుపోవడంతో పేద కుటుంబాలన్నీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పొందుగుల గ్రామంలో ఇళ్లపై నుంచి ఎగురు వచ్చిన రేకులు మీద పడడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతని వెంటనే ఆసుపత్రికి తరలించారు. విజువల్స్లో మనం చూస్తున్నామా ఉరుములు, మెరుపుల సౌండ్, అలాగే గాలి, వాన. ఆ గాలి ఏ రకంగా ఏ దాటి ఉందో ఒకసారి చూస్తున్నాం మనం. ఆ ఇబ్రహీంపట్నం జాతీయ రహదారిపై భారీ వృక్షాలు, హోర్డింగ్లు అడ్డంగా పడిపోవడంతో అక్కడ కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అది 1 కాదు 2 కాదు 5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ స్తంభించినట్టుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న రెవెన్యూ అండ్ పోలీస్, విద్యుత్ శాఖల అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. క్లియర్గా మనం విజువల్స్లో కనిపిస్తోంది ఆ గాలివాన ఎంతటి బీభత్సం సృష్టిస్తుందో. హైదరాబాద్లో కనుక ట్రాఫిక్ ఆగిపోతే ఎలా ఉంటుందో ఎప్పుడైనా వర్షానికి, అలా మైలవరంలో మనం చూస్తున్నాం 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.